హనుమంతరావు విమర్శలు చేశారు. కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేశారని అన్నారు. ప్రగతి భవన్ సెక్రటరియట్ కట్టాలనే మంచి ఆలోచన కేసీఆర్కి వచ్చింది. కానీ ప్రజలను ఎవరిని అక్కడికి రానివ్వడం లేదు. ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ అని మహారాష్ట్ర వెళ్లి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. హర్యానా, పంజాబ్ వెళ్లి డబ్బులు పంచి వచ్చారన్నారు. కొడుకు అల్లుడికి పాలన అప్పచెప్పి ఫామ్ హౌస్లో పడుకుని మరో తప్పు చేశారన్నారు. డిక్టేటర్ కేసీఆర్ పాలన చేశారని హనుమంతరావు విమర్శించారు. రెడ్డి గారు ఎవరు పని చేస్తారో వాళ్ళకు అది ఉండాలి. పని చేసిన సరి అయిన న్యాయం జరిగితే అది నిజమైన న్యాయం. మన దగ్గర రికార్డే లేదు. అదే బీజేపీలో కానీ సిపిఐలో కానీ పనిచేసే కార్యకర్తల రికార్డు ఉంటుంది. ఇక్కడ రికార్డే లేదు. ఎన్ని రోజులు పనిచేస్తారు ఆ కార్యకర్తలు? అందుగురించి వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ కానీ చదువులో కానీ అన్ని స్కిల్ డెవలప్మెంట్ అన్ని వస్తున్నాయి. అందరం ముందుకుండి మనకు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం. ఖబర్దార్ ఇంకోసారికి నా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా. నాకు కూడా అవకాశం వచ్చింది. ఏది నన్ను కూడా పార్టీలో చేరితే నాకు కూడా అవకాశం వస్తుంది. నేను ఏ పార్టీ చేరా సచ్చే వరకు ఇదే పార్టీ, ఈ పార్టీలోనే ఉంటా. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఏ పేదవారికి అన్యాయం జరిగినా, హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపైతే నేను పోయినా 7 సార్లు పోయినా. ఒకరు కుర్మాలు, ఒకరు యాదవులు. వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరుగుతలేదు. సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇచ్చిన రమణ గారికి నల్గొండ కోర్టు రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు హైకోర్టు అప్రూవల్ ఇవ్వదు. ఏం న్యాయ వ్యవస్థనండి? కనుక ఇలాంటి ఎక్కడ కూడా సిరిసిల్లలో ఏది ఎస్సీలను ఏది టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయినాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతాం. కాంగ్రెస్ పార్టీని కాపాడుతాం. సోనియా గాంధీ దేశంలో ఇతర దేశాల్లో పుట్టిన భారతదేశ సంస్కృతి గురించి మాట్లాడితే ఆమె కూడా వ్యతిరేకంగా మాట్లాడితే ఢిల్లీలో ఫస్ట్ ధర్నా నేనే చేసిన ఏఐసిసి ఆఫీస్. ఆ తర్వాత అందరూ వచ్చారు. సోనియా గాంధీ బడుగు బలైన వర్గాల గురించి అది అత్తలాగా ఆలోచన చేసే సోనియా గాంధీకి మేము తప్పనిసరిగా వాళ్ళ వెనకాల ఉంటాం. తప్పనిసరిగా రాష్ట్రంలో కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని కట్టుదిట్టం చేసి వారికి న్యాయం చేయడానికి చేస్తా. ఇంకొకసారి కాంగ్రెస్ మీద ఏదన్నా అంటే ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి చెప్పేది. నేను పుస్తకాలలో కొన్ని రాయలే. ఎవరేం చేసిండో నాకు అన్ని తెలుసు. కానీ మనం పవర్ ఉన్నవాడిని టాలెంట్ ని చూసి గుర్తుపట్టేది. ఇప్పుడు టాలెంట్ లేదు. ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. కనుక ఇక ముందు రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. ఎవడు పనిచేస్తున్నాడో, ఎవడైతే కార్యకర్తగా పనిచేస్తుండో. ఇవాళ నేను ఇప్పుడే టీవీలో చూసిన శాసనసభ్యులు హైదరాబాద్కే తిరుగుతున్నారు. ఊర్లలో పట్టించుకోలేరు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. గ్రామాలలో తిరగండి. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఎంతమందికి తెలుస్తుంది?